కదక్క? ఏ ఆమె గురించి చెప్పుకుంటున్నావు? ఒక ఆమె గురించి చెప్పుకుంటున్నావు 2 వారాల నుంచి. ఎవరామె? తామారు. తామారులు బైబిల్లో ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాము? 3 కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తామారు యోదా కోడలు, యాకోబు కుమారుడు. యాకోబుకి లేయాకి పుట్టిన 4వ కుమారుడు యోదా. యోదా యొక్క కోడలు తామారు అని చెప్పుకున్నాం. ఈ తామారు గురించి మనం 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. ఈ వారం ముగించుకోవడానికి దేవుడు సహాయం చేయనట్లు దేవుని వైపు చూస్తా ఉన్నాం. చూడండి, ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయం. వచనాలు చదువుకున్నాం. ఇక్కడ చూద్దాం. 15, 16, 17 వచనాలు. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొన్నందున వేసి అనుకొని చదవండి. ఆ మార్గం తన కోడలని తెలియక నీతో పోయిన రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నువ్వు నాతో వచ్చిన ఇలా నాకేమి వచ్చిందని అడిగాను. అందుకు అతడు, నేను మందల నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఇలా సరే అని చెప్పాను. వచ్చాడు. ఏం కుదువ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో ఆమె అతని వలన గర్భవతి ఆయన. సరే, ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినాడు. చూసుకున్నాం ఏమని? తామారు యొక్క జీవిత యాత్రలో తను ఎదుర్కొంటున్న పరిస్థితి. యూదా కోడలుగా వచ్చింది. ఒక అన్నిరాలు ఎవరింటికి వచ్చింది కోడలుగా? దేవుని ఎరిగిన రక్షణ పొందిన ఇంటికి ఒక అన్నిరాలు కోడలుగా వచ్చింది. కోడలుగా వచ్చిన ఆ ఇంటిలో ఆ కుమారుల పరిస్థితి ఎలా ఉంది? తన భర్తల పరిస్థితి చెడ్డవారిగా ఉన్నారు. చెడ్డవారిగా ఉంటే ఇప్పుడు నినివే యొక్క పరిస్థితి ఎలా ఉంది దేవుని దృష్టికి? ఘోరంగా ఉందని వెంటనే ఏం చేస్తూ వచ్చాడు? నినివే పట్టణం అంతా గ్రహిస్తూ వచ్చాడు. అవును కదా. అయితే ఈ లోతు ఉంటున్న ఆ ప్రాంతం ఎలా ఉంది? అది కూడా దేవుని దృష్టికి ఎలా ఉందంట? సొదొమ గొమొర్ర ఎలా ఉంది దేవుని దృష్టికి? అది కూడా దేవుని దృష్టిలో ఘోరంగా ఉంది, చెడ్డదిగా ఉంది. ఆ ప్రాంతాన్ని దహించి వేస్తా వచ్చాడు అగ్ని చేత. అయితే నినివే పట్టణస్థులైతే దేవుని వైపు చూస్తున్నందువల్ల దహించబడకుండా కాపాడబడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఇతను చేసిన పాపమేంటో, కుమారులు చేసిన పాపమేంటో తెలియపరచబడలేదు. వారు దేవునికి ఏ విషయాల్లో అవిధేయతలయ్యారో తెలియలేదు. అవును కదా. ఆకాను పాపం చేసి ఏం చేస్తా వచ్చాడని చెప్పుకున్నాము. తను అందువలన అతను శిక్ష అనుభవించాడు. అతను ఏ పాపం చేశాడో కూడా బైబిల్లో రాయబడతా వచ్చింది. అయితే వీళ్ళు ఏ పాపం చేశారో కూడా రాయబడలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తే ఎలా అయ్యారు? వాళ్ళు దేవుని దృష్టికి చెడ్డవారిగా మాత్రం మిగిలిపోయారు. అంతగా ఘోరమైన పాపాన్ని వారు చేస్తూ వచ్చారు. ఆ ప్రాంత ప్రజల కంటే ఎక్కువ చేస్తా వచ్చారేమో. కనాను ప్రాంత ప్రజల కంటే ఎక్కువైన చెడ్డతనం వీరిలో ఉందేమో. ఆ చెడ్డతనం కలిగిన భర్తలతో ఈమె ఎంత వేధించబడతా వచ్చిందో భారీగా. అలా భారీగా వేధించబడుతున్న ఈ తామారు దేవుడంటే ఏంటో ఎరుగని ఆమె, యూదా అంటే స్తుతి ఉండవలసిన ఆ ఇంటిలో స్తుతి ఉండకుండా ఎప్పుడు ఏముంటా ఉండుండొచ్చు? ఆ ఇంటిలో చెడ్డవారంటే స్తుతి లేకపోతే ఏముంటది? ఎప్పుడు సనుగులు, గొడవలు, నెమ్మది లేని పరిస్థితులు, ఎప్పుడు ఏంటి ఒకరి మీద ఒకరికి దూషించుకోవడం, తండ్రుల మాట బిడ్డలు వినకపోవడం, బిడ్డల మాట తండ్రి వినకపోవడం. ఇలాంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఉండి ఉండొచ్చు. ఆ కుటుంబ పరిస్థితి బహు ఘోరంగా ఉండి ఉండొచ్చు. ఆ కుటుంబంలోకి ఈ తామారు వస్తా వచ్చి ఆమె సూర్య కుమార్తె అనేది రాయబడతా ఉంది. ఈమె కూడా అన్నిరాలే. అయితే ఒకవేళ తను యూదా యొక్క తండ్రి తల్లి వారి గురించి తను ఒకవేళ తెలుసుకుంటూ వచ్చిందేమో. అన్ని కుటుంబాల్లో నుంచి యూదా వేరై వచ్చాడు అని, తప్పైన కుమారుడు వల్లే యూదా వచ్చాడని తను గ్రహించి ఉండొచ్చేమో. అయితే ఆ కుటుంబ పరిస్థితి బహుదయనీయంగా తయారైంది. అయితే తను భారీగా ఇంటిలో ఉండి
ఏం చేయాలో ఆలోచిస్తా ఉంది. అయితే ఏం చేస్తా ఉంది? ఒక అన్యురాలైన ఆమె ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తా ఉంది? తన భర్త కుటుంబం గురించే ఆలోచిస్తా ఉంది. భర్త చనిపోయాడు, ఇంకొక మధ్యన చేస్తే అతను చనిపోయాడు, ఇంకొక మధ్య ఉన్నాడు. ఆ కుటుంబంలో తను ఏ విధంగానైనా పిల్లల్ని కనాలి, ఆ కుటుంబాన్ని వృద్ధిపరచుకోవాలి అని తన ఆశ తపన అలా ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు అనుండొచ్చు, తోబుట్టువులు అనుండొచ్చు. ఏమని? వారంత చెడ్డవారు కదా, అంత చెడ్డవారి ఇంట్లోకి ఎందుకు నువ్వు వెళ్ళడం? ఆ చెడ్డవారిని అందువల్లే దేవుడు చంపేశాడు అని అంటున్నారు కదా, నువ్వు మరలా ఆ కుటుంబంలోకి ఎందుకు? వారితో మనకు సంబంధం వద్దు, మరలా ఇంకొకరి నుంచి పెళ్లి చేస్తామని ఒకవేళ తల్లిదండ్రులు తోబుట్టువులు ఇప్పటి రోజుల్లో చెప్తారు కదా, అలా చెప్పి ఉండొచ్చేమో. అయినా కానీ తామారు ఎవరిని ఆశించలేదు, ఎవరి మాట తీసుకోలేదు. తనకి దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని నేను ఏ విధంగానైనా వృద్ధి పొందించుకోవాలనే ఆశ. అందుకే తల్లిదండ్రులను పంపించలేదు మామ దగ్గరికి, అవును కదా, అందుకే తనే వచ్చిందేమో. ఎందుకు వచ్చింది తను? తల్లిదండ్రులు ఆటంకపరుస్తా ఉంటున్నారు. ఏమని? మనకొద్దమ్మా వాళ్ళతోటి విసిగిపోయావు, ఇప్పటికే విధవరాలుగా నా ఇంట్లో ఉన్నావు, ఇంకా మనకొద్దు వాళ్ళతోటి, మనం ఇంకొక పెళ్లి నీకు చేస్తాను, ఇంకొకరితో మంచి సంబంధం చూస్తానని ఒకవేళ తల్లిదండ్రులు ఆటంకపరుస్తుండొచ్చు, లేకపోతే తోబుట్టువులు ఆటంకపరుచుండొచ్చు. అందుకే వారికి ఎవరికి చెప్పకుండా తన వైధవ్య వస్త్రాలు తీసివేసి మామ ఆ దారిలో వెళ్తున్నాడని అక్కడికి వచ్చిన స్త్రీగా ఉంది. అక్కడికి వచ్చిన ఆమెను చూసి, ఆమె ఎవరు ఏంటి, ఆమె యొక్క ఆ ఎత్తు పొడవు అయి చూసి కూడా అలా ఏమి తను తామారు అనే గ్రహింపు కూడా లేకుండా యోధా ఉన్నాడు. ఒక స్త్రీ కనబడింది అంతే. యోధాకి ఏం కావాలి ఇప్పుడు? తన యొక్క కోరిక తీర్చుకోవాలనే ఆశ తప్ప ఇంకేమీ కనబడ్డ. భార్య చనిపోయింది, భార్య లేనందువల్ల తన యొక్క కామ కోరికలు తీర్చుకోవడానికి పరాయి వారి వైపు చూస్తున్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కోడలనే గ్రహింపు కూడా లేకుండా ఉన్నాడు. ఎవరో ఆ స్త్రీ కనబడింది, ఆమె వేసి అనుకొని తనకై తను ఊహించుకొని ఏమనుకుంటున్నాడు? నువ్వు నాతో వస్తావా అంటా ఉన్నాడు, అవునా? అప్పుడు ఆమె ఏమంటా ఉంది? నీతో వస్తే నాకేమి ఇస్తావు, నాకేమి ఇస్తావు అని అడిగినప్పుడు నీకు ఏం కావాలి? నా దగ్గర ఇప్పుడైతే లేదు, నేను ఏం కుదువు పెట్టగలంటే ఏం అడుగుతుందామా? నీ ముద్రయు, దాని దారము, నీ చేతి కర్ర, ఇవి గుర్తుగా అడుగుతా ఉంది. నేను ఒకవేళ ఆమెకి ఎంత తెలివిగా, ఎంత మెలుకుగా కదా, ఎంత ధైర్యంగా, అంతేకాదు ఎంత తన మామని తెలుసు, మామ కోరిక తీర్చాలనే ఆలోచన కాదు, కానీ తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన. నాకు మద్దనేటో ఇవ్వటం లేదు మా మామయ్య, ఈ విధంగానైనా నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన. అంతేకాదు ఏదో విధంగా నిలబెట్టుకోవాలనుకుంటున్నప్పుడు తన ఇష్టపూర్వకంగా అలా వెళ్ళినదిగా కాదు. ఏమడుగుతా ఉంది? ఒక గుర్తు అడుగుతా ఉంది. ఎందుకు? రేపు మామయ్య నిలదీస్తే అప్పుడు ఈ గుర్తు చూపించాలని. మనం పోయిన వారం చెప్పుకున్నాం, రాహాబ్ అనే వేశ్య ఏం గుర్తు అడుగుతా ఉంది? ఆ కిటికీకి తొగర ద్వారాన్ని అడిగినట్టు. అందువలన అపాయం రాకుండా ఆ తొగర ద్వారం ద్వారా రాహాబ్ అనే వేశ్య ఏ విధంగా కాపాడబడుతూ వచ్చిందో, ఆ విధంగా ఈ స్త్రీ కూడా కాపాడబడటానికి ఈ గుర్తులు అడుగుతూ వచ్చింది. అవి చూసినట్లయితే ఇవన్నీ ఇచ్చేస్తాడు, ఆమెతో కలిసి ఉంటాడు, తన పాటికి తను వెళ్ళిపోతా ఉంటాడు. అంటే తన దగ్గర ఉన్న ఆ గుర్తులు ఏంటి? ముద్ర, దారము, చేతికర్ర యూదాకి యాకోబు గుర్తుగా ఇస్తూ వచ్చిన ఇశ్రాయేల్ ఉండవలసిన అవి అన్నమాట. అవన్నీ ఏం చేస్తా వచ్చాడు? తృణీకరించాడు. ఎవరు తృణీకరించాడు? ఏశావు యాకోబు దగ్గర చిక్కుడుకాయల వంటకం చూసి ఏం తృణీకరించాడు? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అట్లానే ఇవన్నిటిని తృణీకరించిన వాడిగా ఉన్నాడు. అంటే చిక్కుడుకాయ వంటకానికే ఆశపడి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసిన ఏశావు వలె యూదా కూడా ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీ యొక్క ఆకర్షణకి లోనే స్త్రీలోలుడుగా తన యొక్క అక్కర తీర్చుకోవడానికి తన దగ్గర ఉండవలసిన స్వాస్థాన్ని, తనకి ఇశ్రాయేల్ అని చెప్పుకోవడానికి ఉండవలసిన గుర్తులను ఏం చేస్తా వచ్చాడు? ఇచ్చేస్తూ వచ్చాడు. అంటే ఏంటి? వాటిని కూడా పోగొట్టుకున్నాడు.
ఇశ్రాయేలీలను చెప్పుకోవాలనడానికి ఉండాల్సిన ఆధిక్యతలని పోగొట్టుకున్నాడు అన్నమాట. అంటే ఇలాంటి యొక్క ఆధిక్యతను కూడా ఏం చేస్తా వచ్చాడు, తృణీకరిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనం కూడా అనేక సార్లు ఈ లోక సంబంధమైన వాటికి మన విలువైన ఆత్మీయ జీవితాన్ని తృణీకరించిన సంఘటనలు లేకపోలేదు. అవును కదా? మన జీవిత యాత్రలో చూస్తే దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ దేవుని ఇంటికి వస్తున్న మనము ఈ లోక సంబంధమైన ఆచారాలకి, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించి వాటికి సమయం ఇస్తూ దేవుని ఇంటిని, దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. యూదా కూడా అలా తృణీకరించి వాటిని పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకున్న అవి ఎవరు సంపాదించుకున్నారు? ఇప్పుడు తామారు సంపాదించుకుంది. తామారు వాటి వలన తనకు ఏదైనా ఇది ఉందా, లాభం ఉందా? అది తీసుకెళ్లి ఇంటిలో భద్రంగా దాచిపెట్టుకుంది. అయితే దాచిపెట్టుకున్న ఆమె కొన్ని దినాలకి ఏమైందంటే ఆమె గర్భము ధరిస్తూ వచ్చింది. గర్భం ధరిస్తూ వచ్చిన ఆమెను చూసినట్లయితే, చదువుకుంటా పోతే అంతా చదవటం కాదు కానీ ఆ ఆమెను అందరూ ఏం చేశారంటే ఈ ఆమె గర్భవతి అని తెలియపరుస్తూ వచ్చారు. ఎవరికి? యూదా. నీ కోడలు గర్భవతి అయిందని. వెంటనే యూదా ఏమన్నాడు చూడండి, ఆమెను బయటకు తీసుకుందండి, ఆమెను కాల్చి వేయాలంటున్నాడు. ఇప్పుడు యూదా ఏమంటున్నాడు? ఆమె గర్భవతి అయింది, ఆమె గర్భవతి అయిందని తెలిసిన వెంటనే ఏం చేస్తా ఉన్నాడు? ఆమెను బయటకు తీసుకురండి, కాల్చేద్దాం. అప్పటి రోజుల్లో ఇలా చేస్తే ఏముంది? రాళ్లతో కొట్టబడే పరిస్థితే, కాల్చివేసే పరిస్థితే. అయితే ఆమె ఏదో తప్పు చేసిందని తన తప్పు చూసుకోవటుందా అంటే తను ఏం చేస్తా ఉన్నాడు? తామారు మీద ఎగిరి ఎగిరి అరుస్తున్నాడు. ఊరంతా వినపడేటట్టు గంతులేస్తా ఉన్నాడు. తీసుకొచ్చి కాల్ చేయాలన్నంత ఉగ్రుడై ఉన్నాడు. అవును కదా? కానీ తన తప్పు తను తెలుసుకుంటున్నాడా? యూదా లాంటి స్వభావమే మన జీవితాల్లో ఉంటాయి అనేకసార్లు. ఏంటి, మనం మన తప్పులు, మన లోపాలు చూసుకోం, కానీ ఇతరుల లోపాలు తొందరగా చూసేవారంగా, ఇతరులను తొందరగా వేలుపెట్టి చూపించేవారు స్వభావం కూడా మనలో ఉంటుంది. అయితే యూదా ఏం చేస్తా వచ్చాడు? ఆమెను తీసుకురండి, కాల్ చేయండి అంటే ఆమె తెలివిగా ఏం చెప్పింది? ఆమె దగ్గర ఉన్న వస్తువులు తీసుకెళ్ళి ఈ గుర్తులు ఎవరియో వీళ్ళ వలనే నేను గర్భం దాల్చాను అని చెప్తుంది. గుర్తులు తీసుకుంది కదా. ఏం తీసుకుంది? దారము, ముద్ర, కర్ర తీసుకుంది కదా. అవి భద్రంగా దాచిపెట్టుకుంది కదా. ఈ ఎవరియో ఇతని వలనే నేను గర్భము ధరించాను అని చెప్తుంది. అంటే ఆమె తన యొక్క జీవిత యాత్రలో దేవుడు అంటే తెలియని ఆమె తను వచ్చిన ఆ ఇంటిలోకి ఏ విధంగా వంశాభివృద్ధి తీసుకురావడానికి, నిందించబడటానికి, చంపబడటానికి, శిక్షించబడటానికి కూడా తను సిద్ధమైంది. అంటే తను గర్భం వస్తే ఇలాంటి శిక్ష ఉంటుందని కూడా తనకు తెలుసు. అవును కదా? తన మామ, తన తోబుట్టులు అందరూ ఆమెని నిందిస్తారని తెలుసు, తనకు అవమానం అని తెలుసు, దూషించబడతారని తెలుసు. అయినా కానీ తను ఏం చేయగలిగింది? ధైర్యంగా చేయగలిగింది. అయితే మనం దేవుని ఇంటికి వచ్చిన మనం ఎలా ఉంటున్నాం? దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి సిగ్గుపడే వారంగా ఉంటాం. దేవుని నామాన్ని ఇతరులకు తెలియపరిచే విషయంలో సిగ్గుపడే వారంగా ఉంటాం. అంతేకాదు, శిక్షించబడటానికి, దూషించబడటానికి ఇష్టపడం. ఈమె యూదా కుటుంబాన్ని వృద్ధి పొందించడానికి శిక్షణకి గురవ్వాల్సిన పరిస్థితులైనా ఏమైంది? ధైర్యంగా ముందుకెళ్ళి. అంటే ఈ కుటుంబంలో ఈమె ఏం చేయాలనుకుందో, తన యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు ఆమెకు నేర్పిస్తా వస్తా వచ్చాడు. అందుకే చూసినట్లయితే 26వ వచనంలో చూడండి, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరెప్పుడు ఆమెను చూడలేదు. ఇప్పుడు యూదా ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? తన బలహీనతలు ఎప్పుడు చూసుకున్నాడు యూదా? తామారు గర్భవతి అని తెలిసినప్పుడు తన బలహీనతలు చూసుకున్నాడు. తామారు గర్భవతి అని నేను ఎవరి ద్వారా గర్భం ధరించానో నా గుర్తులు చూసినప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడ పడిపోయాడో గ్రహించాడు. నేను నీతిమంతుడిని కాదు, ఆమె నీతిమంతురాలని తెలియపరుస్తూ వచ్చాడు. మరి ఎప్పుడు ఆమెను చూడలేదు. అంటే ఇంకెప్పుడు ఆ స్త్రీ ఆకర్షణకి లోబడాలి. ఈమెనే కాదు, ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు.
ఇక స్త్రీ యొక్క వైపు చూడకుండా చక్కగా తన ఇంటికి తన వెళ్ళి మరలా తండ్రి ఇంటిలో కలిసిన వాడిగా ఉన్నాడు. బుద్ధి వచ్చిన ఆ కుమారుడు ఎప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడు కూడా బుద్ధి వచ్చిన స్థితిలో యూదా కూడా తన ఇంటికి వెళ్ళటానికి ఎవరు కారణమయ్యారు? తామారు కారణమయ్యారు. అంటే తన కుటుంబం మరలా చెదిరిపోయిన ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు తామారిని వాడుకుంటూ వచ్చాడు. తామారికి ఎంతమంది పిల్లలు పుడతా వచ్చారు చూడండి. చూడండి 29వ వచనంలో, 29:30 ఉంది. అప్పుడు ఆమె, నువ్వేళ ఛేదించుకొని వచ్చితవను, అందుచేత అతనికి పెరేస్ అను పేరు పెట్టాను. తరువాత అతని చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటకు వచ్చాను, అతని జరాహు అను పేరు పెట్టాను. పెరేసు జరాహు అని ఇద్దరు కుమారులు ఈమెకు వచ్చారు. అవును కదా. తామారు యవనస్తురాలైన ఆమె తన మామ ద్వారా ఇద్దరిని కమల పిల్లల్ని పొంది ఇక ఎన్నడూ ఆమె కూడా వేరొక పురుషుని వైపు చూచినట్టు కానీ మరలా వివాహం చేసుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. అంటే తను ఎంత కరెక్ట్ గా ఉంది. ఒక యవనస్తురాలు చుట్టూ ఉన్న పాప సంబంధమైన ఆ లోకంలో ఉంటూ ప్రత్యేకంగా జీవించబడింది అంటే ఎంత ఆశీర్వాదించబడుతూ వచ్చిందో కదా. అందుకే ఆమె నీతి మందిరాలని యూదా అంటూ వచ్చారు. యూదా ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. మన గురించి కూడా సాక్ష్యాన్ని పొందేవారంగా ఉండాలి. ఎవరి ద్వారా? మన అత్త మామల ద్వారా, మన తోబుట్టుల ద్వారా, మన బిడ్డల ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందాలి అంటే మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దేవుని యొక్క ఉద్దేశానుసారం నడుచుకునే అనుభవంలో ఉండాలి. అయితే ఈమె ఈ విధంగా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తమేంటో గ్రహిస్తూ వచ్చిండొచ్చు. అయితే ఈమెకి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఈ యొక్క రాహేలు ఇద్దరు పిల్లలు కమల పిల్లలు పుట్టారు. ఏసేపు భార్య ఎవరు? రిబ్కాకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు భార్య రిబ్కా. అయితే వీరికి ఇద్దరు కమల పిల్లలు పుట్టినట్టు వీరికి కూడా ఏమవుతా వచ్చారు? అప్పుడు వీరికి కూడా కమల పిల్లలు పుడతా వస్తే అయితే ఈ కమల పిల్లలకి ఏం పేర్లు పెడతా వచ్చారంట? పెరేసు, జెరహు. పెరేసు అంటే పగల కొట్టుకొని బయటకు వచ్చాడు. అంటే ఈయన పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఇతను జెరహు అంటే ఎరుపు రంగు, అతని చేతికి కడుతూ వచ్చారు గుర్తు కోసం. అతనేంటి? యేసుక్రీస్తు రక్తానికి విమోచించే వాడేవాడిగా దేవుడు అలాంటి వారిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆమె పేరు ఎక్కడ రాయబడతా వచ్చింది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రాయబడతా ఉంది. ఎవరైనా చెప్పుకోవడానికి ఇది బాగుందా? వాళ్ళ మామతో కలిసినందువల్ల బిడ్డలు పుట్టారని చెప్పుకోవడానికి, ఏదైనా వినడానికి, ఆ స్త్రీ గురించి మాట్లాడటానికి కూడా ఏమాత్రమో ఎవరు ఇష్టపడరు. కానీ ఈమె ద్వారా ఒక కుటుంబము కట్టబడింది. ఈమె ద్వారా యేసుక్రీస్తు వంశావళి రావటానికి దేవుడు ఆమెను సాధనంగా వాడుకున్నాడు. ఆమె యొక్క నీతి కలిగిన యొక్క ప్రవర్తన ఒక అన్నిరాలైన దేవుని కొరకు ఎంత అలా జీవిస్తూ వచ్చిందో మన ప్రవర్తన, ఆమె విగ్రహాలు పూజ చేస్తున్న ఆమె అలాంటి జీవితాన్ని జీవిస్తే నీతిమంతురాలుగా జీవము కలిగిన దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనేది ఈ సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకటి చూద్దాము. రోమా పుస్తకం 10:21 వాక్యం ఉంది. రోమా పుస్తకం 10:21 చాలు. ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడు? వెదకిన వారికి దొరికింది, విచారింపని వారికి ప్రత్యక్షమైంది. దేవుడు ఏ విధంగా చూస్తా ఉన్నాడు? ఎవరు వెతకలేదు, ఈ తామారు ఎతకలేదు, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మనల్ని కూడా దేవుడు మనం ఎతకలేదు, దేవుడే మనల్ని ఎంచుకున్నాడు. అంతేకాదు దేవుడు ఏమంటా ఉన్నాడంటే చూడండి 9:21 కూడా ఉంటుంది. ఒక ముద్ద నుండి ఒక ఘటం ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అన్యుల యొక్క దేశంలో, ఆ కనాను ప్రాంతంలో ఎక్కువైన విగ్రహారాధన వ్యభిచారం ఉంటున్న ప్రాంతంలో
అక్కడ అందరూ ఘనహీనతకు కారణమైన ఆ మనుషుల మధ్య ఆ ఘటాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడంట? ఘనతకు కారణంగా ఏర్పాటు చేసుకున్నాడు. అవును కదా? ఒకరిని ఒక ముద్ద ఏంటంట ఘనతకు, ఒక ముద్దలో నుంచే కొంచెం ఘనతకు, కొంచెం ఘనహీనతకు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒక ముద్దు తీసుకొని కొంత పొయ్యిలో పెడతాం, కొంత ఏం చేస్తాము, ఏదైనా వస్తువులు, నాగలి, ఇలాంటి ఉపయోగపడే వస్తువులు, ఇంట్లో వాడుకునే ఏంటి పప్పు గుత్తి, తెడ్డు, ఇలాంటి వస్తువులు తయారు చేస్తాం. ఒకటి ఉపయోగపడే వస్తువులు, ఒకటి ఉపయోగపడని. ఒక చెక్కనే అన్ని రకాలుగా ఉపయోగించుకున్నట్లు దేవుడు కూడా ఈ అన్య ప్రాంతంలో, కనానీల ప్రాంతంలో, సతాను యొక్క దాసత్వంలో ఉన్న ఆ ప్రాంతంలో ఘనతగా ఎవరిని తీసుకున్నాడు? తామారుని తీసుకున్నాడు. అక్కడున్న వారందరూ ఎలా ఉన్నారు? ఘనహీనులుగా ఉన్నారు. అందుకే కుమ్మరవానికి అధికారం లేదా అంటున్నారు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఘనహీనులమైన మనల్ని, పాపభూయిష్టమైన ఈ లోకంలో ఘనతకు కారణంగా మనల్ని ఎంచుకుంటూ వచ్చాడు. చూడండి, ఇంకొక వాక్యంలో చూద్దాము. చూడండి, 1 కొరింథీ 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో, 2 కొరింథీ 4వ అధ్యాయం 7. మంటి ఘటములో ఈ ఐశ్వర్యం ఎక్కడుందంట? ఐశ్వర్యం ఎక్కడుంది? మంటి ఘటములో దేవుడు ఐశ్వర్యాన్ని దాచుకుంటాడు. మనం మంటి ఘటలమే, ఘటకులమే, దేనికి పనికిరాని ఘటాలమే. అయినా మనల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎంచుకుంటూ వచ్చాడు. ఎలా? మంటి ఘటమైన ఎన్నిక లేని ఆ కనాను ప్రాంతంలో తామారుని ఎన్నుకున్నట్టు దేవుడు మనల్ని కూడా ఎంచుకుంటూ వచ్చాడు. అయితే తామారైతే చెదిరిపోయిన తన కుటుంబాన్ని, పాడైపోతున్న తన కుటుంబాన్ని, భర్తల వలన, మామ వలన విసుగు చెందిన ఆ కుటుంబాన్ని, చివరికి తన అత్త చనిపోయి దిక్కులేని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఒక సమాధానం కలిగిన ఒక మంచి ఘటంగా ఆ ఇంటిలో ఉంటూ, ఇక ఎన్నడూ వేరొక పురుషుని చూడకుండా అది తన కోరిక తీర్చుకోవడానికి చేసిందా? ఇప్పుడున్న స్త్రీలైతే ఎలా ఉంటారు? ఈ పురుషుడు కాదు ఇంకో పురుషుని వారి ఇష్టానుసారంగా జరుగుతున్న ఈ లోకంలో అప్పుడున్న పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటున్న ఆ పరిస్థితిలో తామారు ఇంకొక పురుషుని చేరకుండా, తన మామ కూడా ఇంకొక స్త్రీని చేరకుండా ఉండే విధంగా బుద్ధి తెచ్చుకునేటట్టు చేసి తన బిడ్డల్ని దేవుని కొరకు పెంచుతూ వచ్చిన స్త్రీగా ఉంది. అందుకే చూడండి, హోషేయ పుస్తకం 8వ అధ్యాయం, హోషేయ 8:8 చదవండి. హోషేయ చాలు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారంట? ఎవరికి ఇష్టం కానీ ఘటము వంటి వారే అన్ని జనుల్లో ఉన్నారు. ఎవరికి ఇష్టం లేని ఘటాలుగా ఇశ్రాయేలు ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? దేవుని బిడ్డలమని. ఇశ్రాయేల్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న శ్వాస. అవును కదా? యాకోబు నా దినాన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు, నువ్వు నా స్వాస్థం అంటున్నాడు. దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు స్వాస్థంగా. అయితే స్వాస్థంగా ఏర్పాటు చేయబడిన మనము ఎలా ఉన్నాం? ఇశ్రాయేల్ వల్లే ఉన్నామేమో. ఇశ్రాయేల్ ఎలా ఉన్నారు? దేవునికే కాదు, అసలు ఎవరికి ఇష్టం లేని ఘటాలు అయిపోయారు. మనం ఎవరికి ఇష్టం లేని వారంగా ఉన్నామా? అందుకే ఆ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నా ప్రియ కుమార్తె అని పిలుస్తా ఉన్నాడు. ఒకవేళ అందరికీ ఇష్టం లేకపోయినా దేవుడైతే నిన్ను ప్రేమగా పిలుస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుని ప్రేమను తృణీకరిస్తా ఉంటే దేవునికి కూడా ఇష్టం లేని దానిగానే. అయితే నీలో మంచి చూసి దేవుడు నిన్ను పిలవటం లేదు. కానీ అవునా, తామారులో మంచి చూసి పిలిచాడా? తామారు ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ స్త్రీ ఆమెను పిలిచి, ఆమెను చక్కపరిచి, ఆమె నీతిమంతురాలుగా తీరుస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా చేయాలనే దేవుడు యొక్క ప్రత్యేక ఉద్దేశం. మనకొచ్చే ఈ చిన్న చిన్న ఇబ్బంది, నిజంగా తామారు ఎన్ని కష్టాలు పడి ఉంటుందా కదా, తన అత్తగారి ఇంట్లో చెడ్డవారైన భర్తల ద్వారా ఎంతగా శోధించబడి ఉంటుందో కదా, ఎంతగా వేదన చెంది ఉంటుందో కదా. తల్లిదండ్రులు, తోబుట్టువులు కూడా చీదరించుకొని వద్దమ్మా నీకు అన్నా గాని ఆ కుటుంబమే నాకు కావాలని ఎంతో వచ్చింది కదా తామారు. మనమైతే ఏం చేస్తాం? అలాంటి కుటుంబంలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడతామా? మళ్ళా భర్త వేధిస్తున్నాడని, కూడి పెట్టడం లేదని, నీళ్ళు ఇవ్వటం లేదని మనం ఏం చేస్తాము? ఇక ఆ కుటుంబమే నాకు వద్దనుకుంటాం. కానీ తామారు అవన్నీ వాడు చూడలేదు. కుటుంబాన్ని వృద్ధి పొందించుకోవడానికి
మనం కూడా మన కుటుంబాన్ని వృద్ధి పొందించుకోవడానికి తామారు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి అనేక విషయాలు. అంతేకాదు సంఘంలో చేర్చబడిన మనం సంఘం ఒక కుటుంబం అంటా ఉన్నాడు. ఈ కుటుంబాన్ని కూడా, ఈ సంఘం అనే కుటుంబాన్ని కూడా వృద్ధి పొందించుకోవడానికి మనం కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. అవును కదా? నిందించబడటానికైనా శిక్షించబడటానికైనా తామారు ఏమైంది? ఇష్టపడింది. అవును కదా? తన గర్భవతి అని తెలిస్తే, మామ ద్వారా ఇలా వెళ్ళి గర్భవతి అని తెలిస్తే, తనకు శిక్ష ఉందని తెలుసు, రాళ్లతో కొడతారని తెలుసు, అగ్ని చేత కాల్చివేయబడతారని తెలుసు, అవమానం పొందాల్సి వస్తుందని తెలుసు, అయినా తను అడుగు వేసింది. దేవుడి ఇంటికి వస్తున్న మనము అనేక ఆత్మలు సంకూర్చబడే విషయంలో ఒకవేళ నిందించబడవచ్చు, దూషించబడవచ్చు, అపహాసం నేలను గురవ్వచ్చు. అవును కదా? ఇలాంటి పరిస్థితులైన దేవుని ఇంటికి, ఒక ఆత్మలైన దేవుని ఇంటికి మనం తేగలిగే వారంగా ఉండాలి. ఆమె ఎంతమందిని తెచ్చింది తన ఇంటికి? తన కుటుంబానికి 2 కుమారులని తీసుకొచ్చింది. అంతే కదా? తన యొక్క వంశావృద్ధి చూస్తే క్రీస్తు వంశావల్లో వృద్ధి పొందిందిగా ఉంటా ఉంది. అయితే ఇంతగా వృద్ధి పొందాలి అంటే ఎలా ఉండాలి? మన ఘటము ఎవరికి ఇష్టం లేని ఘటంగా ఉండకూడదు. అవును కదా? ఎలా ఉండాలి? అందరికీ ఇష్టమైన ఘటంగా ఉండాలి. అందుకే నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటూ ఉండాలి. ఇంకొక వాక్యం చూడండి ఏమంటాడు? 1 పేతురు 3:7 1 పేతురు 3:7 1 పేతురు 3:7. చాలు. స్త్రీలు ఎలాంటి వారంట? బలహీనమైన ఘటాలు దేవుడైతే సన్మానిస్తా ఉన్నాడు. మనల్ని దేవుడు సన్మానిస్తా ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు అంటున్న దేవుడు భర్తగా నేను సన్మానిస్తున్నాడు. నువ్వు పనికిరాని దానిపైన, ఎన్నిక లేని వారిపైన, ఏమాత్రం యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని సన్మానిస్తూ వస్తున్నాడు, మనల్ని గౌరవిస్తూ వస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు, మనల్ని ఆదరిస్తూ వస్తున్నాడు, ధైర్యపరుస్తూ వస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన విధంగా మన జీవిత యాత్ర కూడా సాగిపోవాలని అంటా ఉన్నాడు. అందుకే 1 తెస్సలోనిక 4:5 చూడు ఏమంటా ఉన్నాడు. 1 తెస్సలోనిక 4:5 మీలో ప్రతివాడును కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఎలా ఉండాలంట? మీలో ప్రతివాడు, ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక, లోక సంబంధమైన అభిలాష కాక, వాటి ఎందు కోరికలు కాకుండా ప్రత్యేకంగా పరిశుద్ధత ఎందు ఘనత ఎందు ఘటాన్ని ఎట్లు కాపాడుకోవడమే దేవుని చిత్తం. అనేక సార్లు మనం దేవుని చిత్తం ఏంటి నా పక్షాన అని అడుగుతూ ఉన్నాం. నా పక్షాన దేవుని చిత్తం ఏంటి అని దేవుడిని అడుగుతుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా రాసి పెడతా ఉన్నాడు. ఏంటి? ముందు నీ ఘటాన్ని నువ్వు కాపాడుకో. నీ ఘటాన్ని అంటే నీ జీవితాన్ని, ముందు నీ యొక్క ప్రవర్తన, నీ మాటలను, నీ ఆలోచనలను నువ్వు కాపాడుకో. ఇది నా చిత్తము అని దేవుడు చెప్తా ఉన్నాడు. అనేక విషయాలు ఉంటా ఉన్నాయి. కానీ ఇక్కడ ముందు ఏం చెప్తా ఉన్నాడు? పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటాన్ని ఎట్లు కాపాడుకోవాలని ప్రతి క్షణం దాన్ని ఎరిగి జీవించటమే ఆయన చిత్తం అంట. ఆయన చిత్తానుసారం నడుచుకుంటూ ఉంటే మనం కూడా ఆస్వాదించబడిన వారిగా ఉంటాం, మనం కూడా వృద్ధి పొందించబడే వారిగా ఉంటాం. అంతేకాకుండా మనం కూడా ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి సిద్ధపడే వారిగా ఉంటాం. అందుకే ఈ యొక్క ఘటాన్ని, ఈ యొక్క అన్యజనుల్లో ఎలా ఉందంట? ఈ తామారు అనే స్త్రీ ఈ అన్యజనుల మధ్య కామాభిలాష లేకుండా తన ఘటాన్ని కాపాడుకుంది. ఉందా ఆమె కామాభిలాష? యవనస్తురాలేగా తామారు అంటే ఖర్జూరపు చెట్టు, ఒక అందమైన స్త్రీ. ఆ పేరుకి తీయదనం ఉంది, కానీ ఆమె జీవితంలో ఎంత కన్నీరు కార్చిందో, వేదన, నెమ్మది లేదు, సమాధానం లేదు కుటుంబం. ఇలాంటి పరిస్థితి నుంచి, వాటన్నిటిలో నుంచి ఆమెకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? విజయం వచ్చిందా? లేదు. ఆమె ఎలా ఉంది ఇప్పుడు? క్రీస్తు వంశావళిలో చేర్చబడితే ఎంత ఆనందమో కదా. ఆమె ఊహించిందా? నా పేరు క్రీస్తు వంశావళిలో, ఇది నా పేరు, నేను ఇలా చేస్తే క్రీస్తు వంశావళిలో చేర్చబడతాను అని ఆమెకు తెలుసా? ఆ గ్రహింపు ఉందా ఆమెకి? అది తెలిసి చేసిందా? మనమైతే ఇప్పుడుంది దేవుని యొక్క వాక్యం ఏంటి? నేను ఇలా నడుచుకుంటే దేవుని రాజ్యంలో ఉంటాను, నేను ఇలా నడుచుకుంటే దేవుడు నాకు కిరీటం ఇస్తాడని ఒక నిరీక్షణ, ఒక వాగ్దానం మనకుంది.
కానీ తామార్కి అధీనాలు ఏమైనా ఉన్నాయా? వాగ్దానాలు కానీ సంపూర్ణ దేవుని గ్రహింపు ఉందా? లే, ఏమీ లేకపోయినా తనేమైనా కామాభిలాష ఆసక్తి కలిగి ఉందా? లేదు. అంటే వేరొక పురుషుణ్ణి చేర్చుకోలేదు, వేరొక పురుషుణ్ణి ఆశ్రయించలేదు. లేదు. ఆ యొక్క రూతు వలె బోయజుని ఆశ్రయించినట్టు తన పొలంలోనే చేర్చుకున్నట్టు మన ఆ యొక్క తామారు కూడా తన కుటుంబం కోసం ప్రయాసపడతా ఉంది. మనం కూడా ఏం చేయాలి? అన్ని చోట్ల పరిగెత్తన అవసరంగా, అక్కడ అక్కడ ఆ సంఘం ఆ సంఘం ఆ సేపడంటే పరిగెత్తన అవసరంగా, ఉన్న చోట నిలిచి మనకిచ్చిన సంఘంలో సంపూర్ణంగా నేర్చుకునే అనుభవంలో దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అవును కదా? అంటే దేవుడు నిజంగా మనకి నేర్పించడానికి ఒక స్థలాన్ని ఇస్తూ వచ్చాడు. ఉన్న చోట మనం ఏం చేయాలి? నేర్చుకునే అనుభవం. తామారు ఇంకెక్కడికైనా వెళ్ళిందా? అన్న తన కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడికి తన మామ ఇంటికే మరలా వచ్చింది. తన మామ బుద్ధి తెచ్చుకొని మళ్ళా తండ్రి ఇంటితో కలిసి జీవించేలాగా చేసింది. మళ్ళా ఆ ప్రాంతంలో నుంచి దేవుడు వారందరినీ బయటికి తెచ్చేటప్పుడు తను కూడా వస్తూ వచ్చింది. అంటే తన యొక్క జీవిత యాత్రలో ఆమెకి దేవుడు తోడై ఇంటూ వచ్చాడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. తామారునందు పెరేసును జరాహును కనెను. చాలు. అంటే యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీల పేర్లు రాయబడి ఉంటే కొద్ది మందివి, ఆ కొద్ది మందిలో మొదటి పేరే తామారు. అవును కదా? చూడండి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి రాసి అబ్రాహాము ఇస్సాకును కన్నాడు. శారా, నిజంగా శారా గొప్ప నీతిమంతురాలు. అవును కదా? జనములకు తల్లి. కానీ అబ్రహాము శారా ద్వారా ఇస్సాకును కనెనని రాయబడిందా? రాయబడలేదు. ఇక్కడ ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెననుంది. తర్వాత యూదా తామారునందు పెరేసును కనెను. అంటే యూదా ఎవరి ద్వారా పెరేసును జరేహును కొన్నాడో కూడా తామారని మొదటి స్త్రీ యొక్క లిస్ట్ లో ఉంది. అవును కదా? ఎవరున్నారు? తామారు. క్రీస్తు యొక్క వంశావళిలో మొదటి స్త్రీ ఎవరు? తామారే. అంతగా ఆమె ఆస్వాదించబడి, ఆమె ఊహించలేదు నా పేరు ఈ విధంగా క్రీస్తు వంశాల్లో ఉంటుందని. మనం కూడా గ్రహించలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని సాగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.